అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు న్యూయార్క్ స్పెషల్ రెసిపీ హాట్ డాగ్స్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఈ అమెరికన్ హాట్ డాగ్ రెసిపీని ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికి కావలసిన పదార్థాలు: చికెన్ సాసేజెస్ 2, ఇవి ఆన్లైన్లో దొరుకుతాయి, ఏవైనా సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతాయి. అమెరికన్ మస్టర్డ్ సాస్, టమాటా కెచప్ తగినంత, ఇవి ఆన్లైన్లో ఈజీగా దొరుకుతాయి. వెన్న 50 గ్రాములు, పొడుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ 1, జలాపెనోస్ అంటారు, ఇవి కూడా ఆన్లైన్లో దొరుకుతాయి, అవి తగినన్ని, పెద్ద సైజులో ఉన్న పచ్చిమిరపకాయలు లాంటివి. హాట్ డాగ్ రోల్స్ 2, ఇవి కూడా బేకరీ షాప్లో దొరుకుతాయి. మయోనీస్ తగినంత, మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. లెట్యూస్ చిన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి, ఇది కూడా కూరగాయల మార్కెట్లో దొరుకుతుంది. తగినంత ఉప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, రెడ్ చిల్లీ సాస్ 1 టీ స్పూన్. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాము. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక కడాయిని వేడి చేసి దాంట్లో నూనె పోసి కాస్త వేడి చేయాలి. నూనె వేడిన తర్వాత చికెన్ సాసేజెస్ని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేయాలి. లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. వీటికి చిన్న చిన్న ఘాట్లు పెట్టాలి, అప్పుడు ఇవి చక్కగా లోపల కూడా వేగుతాయి. చిన్న మంట మీద అన్ని వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇవి ఈజీగా సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి, లేదంటే ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. ఈ విధంగా బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కలర్లోకి వేగాలి. తర్వాత బటర్ని కరిగించుకోవాలి. పెనం మీద చేసుకోవచ్చు, మూకుడులో కూడా చేసుకోవచ్చు. కరిగిన బటర్ మీద లెట్యూస్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. ఇవి బాగా మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 5-6 నిమిషాలు వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత జలాపెనోస్ అంటారు, అంటే పెద్ద సైజులో ఉన్న పచ్చిమిరపకాయలు లాంటివి, ఇవి నేను ఆన్లైన్లో కొన్నాను. ఇవి వేగిన తర్వాత జలాపెనోస్ తగినన్ని వేసుకొని వేయించుకోవాలి. ఇవి ఆన్లైన్లో కొన్నాను నేను. తర్వాత రెడ్ చిల్లీ సాస్ వేయాలి. కొద్దిగా ఉప్పు వేయండి. ఈ ఉల్లిపాయ ముక్కలు, లెట్యూస్ ఇవన్నీ బాగా వేగినాయి అనిపించిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి హాట్ డాగ్స్ వేసేటప్పుడు స్టఫింగ్కి వాడతాము. ఆ తర్వాత మనం తీసుకున్న హాట్ డాగ్ రోల్ని మధ్యకి కట్ చేసి ఈ విధంగా 2 వైపులా వేయించుకోవాలి. బటర్ ఆల్రెడీ ఉంది కాబట్టి మనం 2 వైపులా తిప్పుతూ ఇలా వేయించుకోవాలి. ఈ బటర్ వేస్ట్ కాకుండా ఉంటుంది, అలాగే హాట్ డాగ్ రోల్స్ కూడా చక్కగా వేగుతాయి. ఇవి కాస్త కలర్ మారేంత వరకు 2 వైపులా తిప్పుతూ వేయించాలి. చూసారు కదా, వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టఫింగ్ చేసుకోవడమే. ఇలా తయారు చేసుకున్న హాట్ డాగ్స్ రోల్స్ మీద ముందుగా మయోనీస్ని స్ప్రెడ్ చేయాలి. మయోనీస్ పిల్లలు బాగా ఇష్టపడతారు, ఇది రుచిగా కూడా ఉంటుంది. తగినంత మయోనీస్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేయాలి. ఈ హాట్ డాగ్ రోల్ మొత్తం పైన కింద స్ప్రెడ్ చేయాలి. ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్న వెజిటబుల్ ముక్కలు, జలాపెనోస్, ఉల్లిపాయ, లెట్యూస్ ఇవన్నీ వేసి చక్కగా సర్దుకోవాలి. ఎంత ఎక్కువైనా వేసుకోవచ్చు కూరగాయ ముక్కలు. ఇంకా మీకు కావాలంటే టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత వేయించి పెట్టుకున్న చికెన్ సాసేజ్ని పెట్టి కొద్దిగా ప్రెస్ చేయాలి. ఆ తర్వాత పై భాగాన్ని పెట్టి ఈ విధంగా గట్టిగా కాస్త ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఈ హాట్ డాగ్ రోల్ బాగుంటుంది. దానిపైన మస్టర్డ్ సాస్, టమాటా కెచప్ వేసుకోవాలి. మస్టర్డ్ సాస్ ఈ వంటకి కంపల్సరీ. అవి ఆన్లైన్లో దొరుకుతుంది, లేదంటే పెద్ద సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతుంది. మస్టర్డ్ సాస్ వేయాలి, అలాగే టమాటా కెచప్ కూడా వేయాలి.
ఆఖరుగా మరింత మాయోనీస్ని స్ప్రెడ్ చేసుకోండి. అంతే, ఒకసారి గట్టిగా ఒత్తి సర్వింగ్ ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకోవాలి. మీకు ఎన్ని హాట్ డాగ్స్ కావాలో అన్ని తయారు చేసుకోండి. ఎంతో రుచికరమైన అమెరికన్ స్పెషల్ రెసిపీ హాట్ డాగ్స్ రెడీ అయిపోయినాయి. ఈ హాట్ డాగ్స్ తినాలంటే మనం న్యూయార్క్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇవి న్యూయార్క్లో చాలా స్పెషల్ రెసిపీ. మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.